ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 22 రోజులు కంప్లీట్ అయింది. ఈ 22 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 166 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 40 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 41 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 21 కోట్లు, కృష్ణా నుంచి 21 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 22 రోజుల్లో 278 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 69 కోట్లు, తమిళనాడు నుంచి 42 కోట్లు, కేరళ నుంచి 24 కోట్లు, ఇక హిందీ నుంచి 36 అంటే 273 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 251 కోట్లు. అలా టోటల్గా కల్కి సినిమా 22 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 993 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 88 కోట్లు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్లకు కొంటే 88 కోట్లు వచ్చాయి. అంటే 23 కోట్ల లాభాలతో తెలంగాణలో సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే ఇక్కడ 20 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 7 కోట్ల షేర్ రావాలి అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. సో ఇది కష్టమే. సో ఒప్పందం ప్రకారం ఈ 7 కోట్లు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చేయాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 20 కోట్ల 80 లక్షలు వచ్చాయి. ఇంకో 20 లక్షల షేర్ రావాలి అంటే 40 లక్షలు గ్రాస్ రావాలి. ఈరోజు రేపు వచ్చే కలెక్షన్స్తో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 14 కోట్లకు కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. 4వ వారంలో రావచ్చు. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. మరో కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి హిట్ అవ్వడానికి. ఇక్కడ కూడా 4వ వారంలో రావచ్చు. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల 80 లక్షలు వచ్చాయి. ఇంకా 1,20 లక్షల షేర్ రావాలి అంటే 2 కోట్ల 40 లక్షల దాకా గ్రాస్ రావాలి. ఇంకో వారంలో రావచ్చు. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు ఉంటే ఇక్కడ 10 కోట్ల 90 లక్షలు వచ్చాయి. ఇంకా 1,10 లక్షల షేర్ రావాలి హిట్ అవ్వడానికి అంటే 2 కోట్ల 20 లక్షల దాకా గ్రాస్ రావాలి. ఇంకో వారం పట్టచ్చు. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు ఉంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇంకో వారం పట్టచ్చు. ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్లకు ఉంటే 178 కోట్ల షేర్ వచ్చింది. అంటే 10 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. తెలంగాణలో లాభాలు తీసుకొనింది, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఒక్క రాయలసీమలోనే నష్టాలు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు ఉంటే ఇక్కడ 34 కోట్ల షేర్ వచ్చింది. అంటే 9 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్లకు ఉంటే ఇక్కడ 21 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు ఉంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్ల లాభాలు, అంటే డబుల్ బ్లాక్ బస్టర్ కేరళ వరకు. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 136 కోట్ల షేర్ వచ్చింది. అంటే 51 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది హిందీలో. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు 70 కోట్లకు ఉంటే మేజర్గా అమెరికాకు ఇక్కడ 125 కోట్ల షేర్ వచ్చింది. అంటే 55 కోట్ల లాభాలతో ఇక్కడ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. అలా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు ఉంటే 507 కోట్ల షేర్ వచ్చింది 22 రోజుల్లో. అంటే 137 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు శుక్రవారం 23వ రోజు. ఈ శని ఆదివారం ఈ వీకెండ్లో మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతాయి. సో 1000 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ అవుతుంది. ట్రేడ్ పరంగా, ప్రొడ్యూసర్స్ పరంగా ఆల్రెడీ పోయిన వారమే వాళ్ళు 1000 కోట్ల పోస్టర్ వదిలేరు. బట్ ట్రేడ్ పరంగా ఈ వీకెండ్లో ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటుతుంది. ఇక 1050 లేదా 1100 కోట్లకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. అది మన ప్రభాస్ కల్కి సినిమా 22 రోజుల్లో 993 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 507 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 137 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, బాయ్.